ప్రవచనాలు వినేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ప్రవచనాలకు ఆదరణ బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొందరు ప్రవచనాలను కూడా ఒక కమర్షియల్ వస్తువుగా డీల్ చేస్తున్నారు. మీరెందుకండి? మీరు చాలా ఈ అంశాలకు చాలా దూరంగా ఉంటారు. మీకు డబ్బు మీద ఆసక్తి లేకపోవడనా? ఎట్లా అండి? నాకు ఆసక్తి లేని మాట నిజమే, కానీ అవసరం లేకపోలేదు. అవసరం ఉంది. నేను చదువుకున్న విద్యా విధానం, మా అమ్మ మా నాన్నగారు నాకేం నేర్పారు అంటే, అధికంగా డబ్బు మన ఇంట్లో చేరుతోంది అంటే దేవుడి విగ్రహం మీద దుమ్ము పేరుకున్నట్టేనమ్మా. మీకు కన్నీళ్లతో చెబుతున్నా. అధికంగా సంపాదిస్తున్నాము అంటే దేవుడి విగ్రహం మీద దుమ్ము పేరుకున్నట్టే. ఎప్పటికప్పుడు దులిపేయాలి. ఆత్మ దైవం, ప్రతి శరీరంలో ఉంది ఆత్మ. నేను పెద్ద ప్రవచనకర్త, మీరు మామూలు వ్యాఖ్యాత కాదు. మీరు దైవమే, నేను దైవమే, ఈవిడ దైవం. ఈ మైకు కూడా దైవమే. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మక. నేను ఎంత బాగా మాట్లాడినా, మీరు ఎంత మంచి ప్రశ్నలు వేసినా, ఇది పని చేయకపోతే ఇక్కడ ఏం నడవదు, అది పని చేయకపోతే అసలు నడవదు. ఇది కూడా దైవరూపమే. దైవం కానిదేది లేదు ఇక్కడ. మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, లోపల ఉన్న ఆత్మరూపంలో ఉన్న దైవాన్ని మనం గుర్తించాలి అంటే పైన దుమ్ము పేరుకోనేకూడదు. ఈ దుమ్మే డబ్బు. నా దృష్టిలో డబ్బు అంటే దుమ్ము. ఆ డబ్బు మనం అవసరాన్ని మించి సంపాదించామనుకోండి. నేనే ఉదాహరణకు తీసుకుందాం. నేను ఒక ప్రతి ప్రవచనానికి నాకు ₹1,00,000 ఇవ్వమంటే వీళ్ళు ఇస్తారమ్మా. నాకు ఆ డిమాండ్ ఉంది, ఇస్తారు. లక్షల అవకాశాలు వచ్చే సినిమా వాళ్ళు కూడా నా వెనకాల తిరుగుతున్నారు 5-6 ఏళ్ల బట్టి. మాకు పద్యం రాయండి, పాట రాయండి, లేకపోతే మాటలు రాయండి, మీకు ఒక ఐడియా ఇవ్వండి, పౌరాణిక సినిమా తీస్తాం, మీరే ఏదో చేయండి అంటూ. అస్సలు సినిమా వాళ్ళు ఎవరో నా జోలికి రాకుండా దండం పెట్టాను. దానివల్ల ఏది సంస్కరింపబడకపోగా ఇంకాస్త చెడిపోతుంది. అది బాగుపడుతుందో లేదో నాకు తెలియదు, నేను చెడిపోతాను. ఎందుకంటే రాత్రింబగూడ సిట్టింగ్లు స్టాండింగ్లను కూర్చుంటారు. ఏం చేస్తారో మీకు అందరికీ తెలుసు. జీవితం నాశనం అయిపోతుంది. నా జపం ఉండదు, నా తపం ఉండదు. అందుకని నాకు డబ్బు పట్ల ఆసక్తి లేకపోవడం సమస్య కదా. ఆసక్తి మొదటి నుంచి తక్కువే, కానీ అవసరం ఉంటుంది కదా. ఆ అవసరం మేరకే ఉండేలాగా అది పెరగకుండా నేను చేసుకున్నా. ఎందుకంటే నా పిల్లలకు కూడా నేను స్పష్టంగా చెప్పా, సంపాదించి ఇచ్చేదేదో ఇచ్చా, ఇక మీద సంపాదించేది నేను మీ అమ్మ జలసా చేసుకుంటాం, మీరు అడగడానికి వీలేదని చెప్పాను. వాళ్ళకు 25 ఏళ్ళు దాటగానే కూర్చోబడి చెప్పేశా, నేను మీ అమ్మ జలసా చేసుకుంటాం, తీర్థయాత్రకి వెళతాం, దాన ధర్మాలు చేసుకుంటాం, తిరుగుతాం. మా పెళ్లి రోజు వస్తే ఈవిడ వెళ్ళి వైదేహి సేవాశ్రమం అంటే ₹25,000 ఇచ్చిందండి. రామకృష్ణ మఠానికి ఇచ్చిందండి మా పెళ్లి రోజుని. మా పెళ్లి రోజుని మేము అలా చేసుకుంటాం. ఆవిడ పుట్టినరోజు, నా పుట్టినరోజు మేము చేసుకుంటాం. దీన్ని మా పిల్లలు చాలా మంచివాళ్ళు, అలాగే మొదటి నుంచి అలాగే పెంచుకుంటూ వచ్చామని, ఇది మాత్రం సంపాదించమని మిమ్మల్ని అడిగామా అన్నారు. అదృష్టవేది కూడా. ఇవాళ మా కోడళ్ళు అలాగే ఉన్నారు. ఇది నిజంగా నాకు చెప్పిన మాట దయచేసి మీరు టీవీ కోసం కాదు, మీకోసమైనా ఒకసారి ఆలోచించండి. డబ్బు పెరుగుతోంది ఇంట్లో అనవసరంగా అంటే దేవుడి విగ్రహం మీద దుమ్ము పేరుకున్నట్టే. అది దులిపేయాలా వద్దా? మీరు ఎంత ఆరాధించే విష్ణుమూర్తి విగ్రహం, రామచంద్రమూర్తి చాలా అందంగా ఉండొచ్చమ్మా, డస్ట్ పేరుకుంటే ఏం చేస్తారు మీరు? ఏమి దొరకకపోతే కొంగుతోనే దులిపేస్తారు. బట్ దేవుడిని చూడలేరాలా మీరు? ఆత్మకి ఈ బంధాల కంటే ఎక్కువ ముందు డబ్బు. ఇది పేరుకుంటుంటే దాన్ని తోసియాలి. నాకు అక్కర్లేదు. అయినా ఇప్పుడు నాకేం లోటు చూడండి, నాకున్న ఉంగరాలు మీకు లేవు. నాకు లోటు ఎక్కడుందండి? నేను బాగానే ఉన్నాను. ఇంతకంటే ఎందుకు? ఇవి ఏవి కూడా నేను కొన్నవి కాదు. ఇది ఒక్కటి పెళ్లి ఉంగరం నాకు పెట్టారు. ఇంతకుమించి నేను ఆశించను. ఇంకెవరైనా పెడితే పెట్టుకుంటాను. నాకు ఒకసారి భావావేశంలో ఇచ్చేసినవి ఉన్నాయి, ఇవిడికి బాగా తెలుసు. ఇప్పటికో 10 ఉంగరాలు, 2 కంకణాలు, హారాలు వెళ్ళిపోయినాయి జనంలోకి. నాకెవరో పండితుడు కవో పద్యం చెప్పగానే వేలుకున్న ఉంగరం తీసి ఇచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఇచ్చేస్తాం, ఎందుకంటే ఇవన్నీ అలా వచ్చినవే కదా, అలాగే వెళ్ళిపోతాయి అంతే. ఈ వైరాగ్యం అంటాను దీన్ని. వైరాగ్యం మానవ జీవితంలో ప్రధాన ప్రవృత్తి కాగలిగితే యావత్ సమాజం బాగుంటుంది. వైరాగ్యాన్ని ఇప్పుడు నెగిటివ్ క్వాలిటీ కింద ప్రచారం చేయొద్దు. ఇట్స్ పాజిటివ్ క్వాలిటీ. అది మనం. ఓకే, మీరు మార్పు తల్లిదండ్రుల మీద పెడుతున్నారు. తల్లిదండ్రుల నుంచి ఒకవైపు చూస్తే మన రాజకీయాలు కూడా మార్పు ఎంతైనా అవసరమని భావిస్తున్నారండి. రాజకీయాలు కాదు, ముందు గాలి కూడా మారాలి. చలిగాలి ఎక్కువగా ఉంది 4 రోజులు బట్టి. చాలా మారాలి. కానీ వారు మారాలని వీరు మారాలని వారు ఆశిస్తూ ఉంటే మార్పు ఎక్కడి నుంచి రావాలో మీరు చెప్పండి. అంచేత వాళ్ళందరిలోనూ వచ్చే మార్పు ముందు నా నుంచి రావాలి అని నేను అనుకుంటే, ఒక పిల్లాడు కర్తవ్యం చేయాలి అనడం కంటే ఒక తల్లి లేదా తండ్రి వారి కర్తవ్యం చేయాలనడం తేలిక. ఎందుకంటే వీరు పెద్దవాళ్ళు, వీళ్ళు అవగాహన చేసుకుని చేయగలరు. వాడు మార్చుకోలేడు, చిన్నపిల్లాడు. ముందు వీళ్ళు సంస్కారం ముఖ్యం, మాకు మార్కులు కాదు. మీరు 25 ఏళ్ళ నుంచి మీ ప్రవచనాలు చెప్తున్నారు. మీ ప్రవచనాల్లో చెప్పడం మీ తృప్తినిచ్చాయా? ఇంకా ఏమైనా మిగిలిపోయింది ఏమైనా ఉందా అండి? లేదు, అసలు నన్ను అడిగితే ఈవిడ చెబుతుంది ఆ విషయం బాగా. 1 శతాబ్దానికి సరిపడి చెప్పేశారు ఉంటుంది చాలాసార్లు. ఇప్పుడైనా మానేసినా పర్వాలేదు. 1 దశాబ్దంలో 1 శతాబ్దానికి సరిపడా చెప్పేశారు. ప్రతి అంశాన్ని చెప్పారు.